హాయ్ సార్. ఇండియాలో నెంబర్ 2 స్థానంలో ఆంధ్రాకి గ్రోత్ రేట్లో నెంబర్ 2 స్థానం వచ్చింది. ఏంటి అది నిజంగానే వచ్చిందంటారా, లేకపోతే అన్న జిమ్మిక్ చేశారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్రం కూడా విపరీతంగా సహకారం చేస్తుంది కాబట్టి నెంబర్ 2 గ్రోత్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైనా మరి ఎవరు చెప్పారో ఏమిటో కానీ నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా వెళ్ళే ఉంటుందని నేను నమ్ముతున్నానండి. అంటే గ్రోత్ కనిపించింది అంటారా అన్న? అసలు కనిపిస్తుంది కదా, వేళ సుమారు మన అడవి తల్లి బాట 1000 కోట్లు సుమారు ఈవేళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈవేళ రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఇంకా అంతకంటే నిదర్శనం ఏముందండి? గిరిబిడ్డల బ్రతుకు తెరువు బాగుండాలని అహర్నిశలో తప్పిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఆ రోడ్లు కానీ నీటి వసతి కోసం, మంచినీటి వసతి కోసం రెండు కలిపి 1000 సుమారు కోట్లు కేటాయించి వేళ అంత ధైర్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే గ్రోత్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయా? అవ్వవు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నుంచేమో రాజధాని గురించి పోరాటం చేస్తున్నారు, మన లోకేష్ బాబు ఏమో ఒక పక్క నుంచి విజృంభించుకుంటూ వస్తున్నాడు. అన్నీ కూడా చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవడానికి ఆ గ్రోత్ లేకపోతే నడవలేదు కదా. ఖచ్చితంగా గ్రోత్ సాధించే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అమరావతికి కూడా 4000 కోట్లు ఎంతో రిలీజ్ అయిందంట. అమరావతి కూడా స్టార్ట్ అవుతుంది, కిక్ స్టార్ట్ అని చెప్పేసి అంటున్నారు. మామూలుగా అభివృద్ధి అవుతుందండి. అమరావతి ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా బ్రహ్మాండమైన అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. రాజధాని కూడా పెట్టుబడులు వీళ్ళు విపరీతంగా తేగలుగుతారు. తెచ్చి దాన్ని ఒక ఈ మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇదిరా అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు శనివారం నుంచి కనిపించరు, లోకేష్ గారు శుక్రవారం నుంచే కనిపించరు, అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలే కనిపించరు అని చెప్పేసి పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో క్రిటిసైజ్ చేశారు. దాన్ని ఏమంటారు? పేర్ని నాని ఎప్పుడు ఇలాగే ఎడుతాడు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినంతకాలం అభివృద్ధి మానేశారు, సంక్షేమం అని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చి సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని. ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఎడుతారు, తప్పదు. ఇప్పుడు వీళ్ళకి అంత మంచి పేరు వస్తుంది ఎందుకు? గిరిపుత్రులు ఇలా ఎవడో ఏదో అన్న మాటని పట్టుకుని వేళ ఎవరో ఏదో అన్నాడు, వాళ్ళు నిజంగానే మా దత్తపుత్రుడు మా పవన్ కళ్యాణ్ బాబు అనేసి వాళ్ళు వేణోళ్ళ పొగుడుకుంటున్నారు, దన్నాలు పెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఎంత గొప్ప వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడా, మా కోసం ఇలా నిలబడ్డా అని ఆనందపడుతూ ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. అలాంటి వారిని చూసి గర్వించాలి, కానీ ఇలా ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు. వ్యంగ్యంగా అన్నయ్యో ఇప్పుడు ఈ రోజు నిజమైపోయి దత్తపుత్రుడు అన్నాడు, గిరిపుత్రులకు దత్తపుత్రుడు అయిపోయాడు ఈయన. అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా వాళ్ళు వెళ్ళారు కదా, రోడ్లు అవి వేయడానికి. అవునవును, శంకుస్థాపన చేయడానికి బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతాయండి. రేపొద్దున గిరిపుత్రుడు అన్నవాడు ఆకలితో అలమటించకూడదు. ఫస్ట్ ఆయన ప్రయారిటీ వాటరు, రోడ్డు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించడం, దానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండడం, లోకేష్ బాబు ఒక పక్క నుంచి మా అన్నయ్య అని తిరుగుతూ ఆయన ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకుంటూ రావడం ఈవేళ ఆంధ్రప్రదేశ్ అదృష్టం చేసుకుందేమో అనిపిస్తుంది. పేర్ని నాని గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్సీ వెళ్ళడం ఏంటి, అక్కడ ఎమ్మెల్యే లేడా, ఎమ్మెల్యే ఏమైపోయాడు, నాగబాబు గారికి ఏం పని అక్కడ అని చెప్తా అన్నాడు. ఇప్పుడు ఈయనకి బుర్ర లేదు వాడికి, వాస్తవంగా ఎవరో పేరు నాని కదన్నా, బుర్ర లేదు వాడికి. వాస్తవంగా ఇతను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రాంతానికి కాదు అక్కడ ఎమ్మెల్యేకే కలిసిన మంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఈయనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ వెళ్ళాడు. బుద్ధి లేకుండా వీడు మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అయినా ఉరిగిపోతుందా? ఈవేళ ఎంతమంది జయ ధ్వనాలు పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి, ఎంతమంది ఆశీర్వాదాలు ఇస్తున్నారు గిరిపుత్రులు, ఎంతమంది ఆనంద బాష్పాలు గార్చారు. బుద్ధి లేకుండా మాట్లాడతాడు ఈ పేరు నాని అనేవాడు. వాస్తవంగా వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటి నైజం కాబట్టి వాళ్ళని 11కి దింపేశారు. వాస్తవంగా నువ్వు ఏదన్నా అభివృద్ధి జరిగేటప్పుడు అభినందించవాయి, అంతే తప్ప ఇలాంటి నీచమైన ఏడుపు ఎందుకు ఎడుతారు మీరు? ఓకే అండి, థ్యాంక్ యూ. ఆంధ్రాలో ఎలా ఉందండి రాజకీయాలు? బాగానే ఉంది. అన్న మార్పు కనిపించిందా అన్న మీకు? ఏంటంటే ఫ్యూచర్లో పూర్తిగా మారిపోయే అవకాశం ఉందంటారా ఆంధ్ర? బాగుంటుంది. ఏంటి ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ మీకు బాగా ఎవరిది అనిపించింది? అంతా చంద్రబాబు నాయుడు ఉంది కదండి, కూటమి ప్రభుత్వం మీద ఉంది, దాని మీద బాగుండొచ్చు. అందరూ బాగుంటుంది అనుకుంటున్నారు కదండి. స్టీల్ ప్లాంట్ ఒకటి మాకు ఇది దానికి అదే శాంక్షన్ చేశారు, ఇవన్నీ బాగుంటే అన్నీ బాగుంటాయి. స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటైజేషన్ అయిపోద్ది అంటున్నారు కదా, అవ్వడానికి అవకాశం లేదు కదండి. దానికి ఏదో లోన్ ఇచ్చారు కదండి, లోన్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా బాగానే ఉంది. ఉంటుందంటారా గవర్నమెంట్లోనే ఉంటుందంటారా? బాగానే ఉంది. ఓకే. సో అంటే సూపర్ 6 అమలు చేయట్లేదని కొంచెం మంది గొడవ చేస్తున్నారు కదా. ఏంటి ఎక్కడ ఉంటాయండి, అంతవేగా
వచ్చే 9 నెలలు 10 నెలలు అయింది, అంతకంటే ఎక్కువ కదండి. ఒక 2 years 2 సంవత్సరాలు దాటితే ఎవరు జరగదో తెలుస్తుంది. సో అయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది అంటారా? బాగుంటుందండి, ముందు బాగుంటుంది. గ్రోత్లో నెంబర్ 2 ప్లేస్ ఇచ్చింది కదా ఇప్పుడు ఇండియాలో నెంబర్ 2 ప్లేస్లో ఆంధ్ర ఉంది గ్రోత్లో. మీరు అది విన్నారా? జరగాలండి, విన్నారా? జరగాలండి. చంద్రబాబు కూడా లాస్ట్ మినిట్ ఇది, అతని లైఫ్ కూడా దీంతోనే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ చేస్తే లోకేష్ చేయాలి తప్పించి చంద్రబాబు నాయుడు ఇంక లేదు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏదో చేసే అయిపోయింది, ఏజ్ 80 వచ్చేస్తుంది. అంటే తన లాస్ట్గా చేసే గొప్ప పని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడం అంటారా? ఓకే, థ్యాంక్ యూ.